రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ టీంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్రికెటర్ల జాబితాలో టాప్లో ఉంటాడు రోహిత్ శర్మ. అనేక మ్యాచ్లో తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో హిట్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ ప్రపంచ క్రికెటర్లో కూడా మేటి క్రీడాకారుడు. అంతేకాదు ఇండియాకి T20 ప్రపంచ కప్ని అందించిన రెండో కెప్టెన్ కూడా. గత కొంతకాలంగా మాత్రం రోహిత్ బ్యాట్ ఎందుకో తడబడుతోంది. ఇలాంటి తరుణంలో ఒక వార్త సంచలనంగా మారింది. Not here for records, I'm here to play cricket. భారత క్రికెట్ శకం ముగిసిందా? వన్డేలో ఒక డబుల్ సెంచరీ కష్టం అనుకుంటే 3 డబుల్ సెంచరీలు కొట్టిన మొనగాడు ఇక బ్యాట్ వదిలేస్తున్నాడా? T20లో రికార్డ్ స్థాయిలో 5 సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ఇక తప్పుకోనున్నాడా? టెస్టుల్లో అరంగరేట్రంనే సెంచరీ బాది ఆపై ఆ ఫార్మేట్కు తగిన వాడు కాదని అనిపించుకున్న ఆటగాడు చివరికి టెస్ట్ కెప్టెన్గా ఉంటూనే రిటైర్ కానున్నాడా? ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. టీమిండియా టెస్టులు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్కు వీడ్కోలు పలుకుతున్నారని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్లో దారుణంగా విఫలమవుతున్న రోహిత్ ఇక సుదీర్ఘ ఫార్మేట్ను వదిలేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో 3వ టెస్టులో రోహిత్ 2వ ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. దీనికి ముందు గులాబీ టెస్టులో 2 ఇన్నింగ్స్లోనూ రాణించలేకపోయాడు. ఇక బ్రిస్బేన్లో జరుగుతున్న 3వ టెస్టులో 10 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో డకౌట్ వద్దనే తన గ్లౌజులు పడేసి వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్పై వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఇటీవల మ్యాచ్లో రోహిత్ పరుగుల వివరాలు చూస్తే 2 పరుగులు, 52 డకౌట్లు, 8 పరుగులు, 18 పరుగులు, 11 పరుగులు, 3 పరుగులు, 6 పరుగులు, 10 పరుగులు. ఇవి రోహిత్ శర్మ ఇటీవలి టెస్ట్ స్కోర్లు. 9 ఇన్నింగ్స్లో ఒకటే హాఫ్ సెంచరీ. దీనికి ముందు శ్రీలంకతో వన్డే సిరీస్లో విఫలమయ్యాడు. కనీసం క్రీజ్లో నిలవలేకపోతున్నాడు. గబ్బా మైదానంలో జరుగుతున్న 3వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వేసిన బంతిని రోహిత్ అత్యంత పేలవంగా ఆడాడు. గులాబీ టెస్టులో బంతిని ఆడేందుకు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తాజా టెస్టులో అవుట్ అనంతరం తీవ్ర అసంతృప్తితో రోహిత్ తన గ్లౌజులను డకౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రోహిత్ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించిన ఈ సంఘటనతో అతడు టెస్టులకు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సిరీస్తో రోహిత్ ఓపెనింగ్లో కూడా 6వ స్థానంలో ఉన్నాడు. అయినా పరుగులు చేయలేకపోతున్నాడు. ఇదే కాదు 2 ఏళ్లలో 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్ గాను 621 పరుగులు చేశాడు రోహిత్. ఒకటే సెంచరీ కొట్టాడు. 66 టెస్టులు ఆడిన రోహిత్ 4289 పరుగులు చేశాడు. 212 అత్యధిక స్కోర్, 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు. రోహిత్కు మరొక 4 నెలల్లో 38 ఏళ్ళు నిండిపోతాయి. అతడు జూన్లో T20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మేట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టెస్టులకు బాయ్ చెప్పనున్నాడని తెలుస్తోంది. ఇక మిగిలింది వన్డేలు. ఈ ఫార్మేట్లో అతడే కెప్టెన్. అయితే ఫామ్ గొప్పగా లేనందున వన్డేలకు రోహిత్ రామ్ చెప్తాడని తెలుస్తోంది. ఇదే జరిగితే భారత క్రికెట్లో ఒక అద్భుత శకం ముగిసినట్లే. చూడాలి మరి దీనికి సంబంధించి రోహిత్ నుంచి ఏమైనా సమాధానం వస్తుందా లేదా అనేది. ఇదిలా ఉంటే అటు ఇలాంటి వార్తల పట్ల రోహిత్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. కొన్ని మ్యాచ్లో పరుగులు చేయనంత మాత్రాన రోహిత్ పని అయిపోయిందని అనుకోవడం తప్పు అంటున్నారు.